మీరు పిఎఫ్ అకౌంట్ లో కేవైసీ అప్డేట్ చేయాలనుకుంటున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ యాడ్ చేయాలనుకుంటున్నారా? ఇవి యాడ్ చేస్తేనే ఫ్యూచర్ లో మీ పిఎఫ్ అమౌంట్ ఈజీగా విత్డ్రా చేయగలుగుతారు. కాబట్టి వీడియోలో పిఎఫ్ అకౌంట్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ ఎలా యాడ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ గా సింపుల్ గా చూపిస్తాను. అందుకే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు గూగుల్లో యూఏఎన్ లాగిన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, యూఏఎన్ ఈపీఎఫ్ఓ ఉంది కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని మీద క్లిక్ చేయండి. మీకు అఫీషియల్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ లో చూడండి, ఇక్కడ మీకు యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయ్యాక పైన మెనూలో మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి కేవైసీ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ కేవైసీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ముందుగా మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేద్దాం. సో బ్యాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ గా టైప్ చేయండి. పక్కన చూడండి, వెరిఫై ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వెరిఫైడ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వన్స్ చెక్ చేసుకొని సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ పెండింగ్ అప్రూవల్ లో ఉంటాయి. ఇప్పుడు పాన్ కార్డ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ పాన్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కేవైసీ డీటెయిల్స్ ఎంప్లాయర్ అప్రూవల్ కి వెళ్ళిపోతాయి. అప్రూవల్ అయ్యాక మీ పిఎఫ్ అకౌంట్ లో బ్యాంక్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ సక్సెస్ఫుల్ గా అప్డేట్ అయిపోతాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టెక్ అండ్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన తెలుగు గేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.